నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. అంబర్పేట అర్బన్ హెల్త్ సెంటర్లో నూతన డయాలసిస్ సెంటర్ ప్రారంభం. రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్. అమీర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీరామ్ హిల్స్లో అమానవీయ ఘటన. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న భార్యాభర్తలు. కామారెడ్డి జిల్లా సిఐటియు ఆధ్వర్యంలో చెలో కలెక్టరేట్ ముట్టడి. కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమాలు చేపట్టిన సిఐటియు కార్మికులు. హుజూరాబాద్ బీఆర్ఎస్ నాయకులను తనకు మద్దతుగా పిలిపించుకున్న పాడి కౌశిక్ రెడ్డి. కొల్లూరు పోలీస్ అదుపులో బీఆర్ఎస్ నాయకులు. ఇక ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. పేద ప్రజలకై ₹1 కోటి ఖర్చుతో ఎంసీహెచ్ కాలనీలోని అంబర్పేట్ అర్బన్ హెల్త్ సెంటర్లో అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ నూతన డయాలసిస్ సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజలు డయాలసిస్తో ఎంతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించి ఈ సెంటర్ను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఒక రోజులో 20 మంది పేషెంట్స్కు ఇక్కడ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుందని, అలాగే ఒక ఐరన్ ఇంజెక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. పేద ప్రజలు ఆధార్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా లేకున్నా ఇక్కడకు వచ్చి మెరుగైన వైద్యాన్ని అందుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక అంబర్పేట్ కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ మరియు ఇతర బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంబర్పేట్ డివిజన్లో మున్సిపల్ కాలనీలోని అంబర్పేట్ అర్బన్ హెల్త్ సెంటర్లో ఈరోజు ₹1 కోటి ఖర్చుతో తెలంగాణ ప్రభుత్వము డయాలిసిస్ సెంటర్ ఓపెన్ చేయడము చాలా శుభ పరిణామంగా నేను భావిస్తున్నాను. దీనికోసం 1 సంవత్సరం నుంచి మంత్రివర్యులతోటి మరియు హై లెవెల్ ఆఫీసర్స్ తోటి మాట్లాడి అంబర్పేటలో ఇప్పటి వరకు చాలామంది పేషెంట్లు ఉన్నా కూడా, బీదవాళ్ళు ఉన్నా కూడా డయాలసిస్ కోసము ప్రైవేట్ ఆసుపత్రులకు పోయి వాళ్ళు చాలా ఆర్థికమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళని చూసి ఈ మన కాన్స్టిట్యున్సీలో తప్పకుండా ఒక డయాలసిస్ సెంటర్ ఓపెన్ చేయాలనే దృక్పథంతో ఇక్కడ ఈరోజు నేను మరియు అంబర్పేట కార్పొరేటర్ గారు మరియు డాక్టర్లు అందరం కలిపి ప్రారంభోత్సవం చేసినాము. అంబర్పేటలో ఉండే డయాలసిస్ పేషెంట్లందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇది చాలా మంచి ప్రామాణికంతో మెషిన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని సింగిల్ యూజ్ మెషిన్స్ అంటారు. ఒక పేషెంట్కు వాడిన వస్తువులు ఏవైతే పరికరాలు ఉన్నాయో మళ్ళీ వేరే పేషెంట్కు వాడరు. అవి పేషెంట్కు వాడిన తర్వాత డిస్పోజ్ చేస్తారు. ఇక్కడ 20 మందికి పేషెంట్లకు ఒకరోజు మనం డయాలసిస్ చేయొచ్చు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీరామ్ హిల్స్లో భార్యాభర్తలు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. భార్యాభర్తలు సందీప్, జే కీర్తి ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పటాన్చెరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై అమీన్పూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కామారెడ్డి జిల్లా సిఐటియు ఆధ్వర్యంలో చెలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని సిఐటియు కార్మికులతో కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. సిఐటియు కార్మికులకు వాళ్ళకిచ్చే నెలవారీ జీతాన్ని 26,000కు పెంచాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందున్న విభజన కార్యక్రమాలు చేపడుతున్నారు. దీంతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు పోలీసులు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పాలడుగు సుధాకర్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు రాజానర్సు, జిల్లా కార్యదర్శి మహబూబ్, జిల్లా కార్మికులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం మున్సిపల్ కార్మికులకు అందరికీ కనీస వేతనం అమలు చేయాలని, కనీస వేతన చట్టం ప్రకారం 26,000 కనీస వేతనాన్ని నిర్ణయించి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు కలెక్టరేట్ల ముందట మున్సిపల్ కార్మికులు ధర్నా చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 60,000 మంది పారిశుద్ధ కార్మికులు పనిచేస్తున్నారు. గత ప్రభుత్వం జీవో నెంబర్ 60 ప్రకటించినప్పటికీ ఆ 60ని అమలు చేయకోకుండా మున్సిపల్ కార్మికులకు మాత్రమే 15,600 వేతనాన్ని ప్రకటిస్తూ మోసం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పారిశుద్ధ కార్మికులందరినీ పర్మనెంట్ చేసి మొత్తం మందిని కనీస వేతనాలు నిర్ణయిస్తామని తమ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. సంవత్సర కాలం పూర్తయినప్పటికీ మున్సిపల్ కార్మికుల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందిస్తున్న పరిస్థితి లేదు. పైగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 60 సంవత్సరాలు నిండిన కార్మికుల స్థానంలో కొత్త కార్మికులను నియమించడానికి వీల్లేదని అనేక మున్సిపాలిటీలలో ఇవాళ ప్రభుత్వానికి విన్నవిస్తున్నప్పటికీ ఆ సమస్యను ఈరోజు పక్కకు పెడుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా అనేక మున్సిపాలిటీలలో కేటగిరీల వారీగా వేతనాలు నిర్ణయించాలని, కేటగిరీ వారి వేతనాలు అమలు చేయాలని మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నప్పటికీ గుండుగుత్తగా మొత్తం మంది అన్ని కేటగిరీలను గుండుగుత్తగా చేస్తూ ఇవాళ 15,600 వేతనాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇది సరైనది కాదని ఈరోజు మున్సిపల్ కార్మికులు అడుగుతున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల్లో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఆరోగ్యకరమైన జీవనాన్ని కొనసాగిస్తున్నారంటే కింది స్థాయిలో మున్సిపల్ కార్మికులందరూ కూడా ఈరోజు శ్రమిస్తున్న పాడి కౌశిక్ రెడ్డికి నోటీసులు జారీ చేస్తారనే నేపథ్యంలో కౌశిక్ రెడ్డి తనకు మద్దతుగా హుజూరాబాద్కు చెందిన 19 మంది బీఆర్ఎస్ నాయకులను పిలిపించుకున్నారు. గచ్చిబౌలిలోని రియో ఓయో హోటల్లో బస చేసిన నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని కొల్లూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన 19 మంది బీఆర్ఎస్ నాయకులు కొల్లూరు పోలీసుల అదుపులో ఉన్నారు. కాదు, మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళడం కాదు, కనీసం రోడ్ల మీద నిలబడడం కాదు. అరే అదే చేస్తారా? ఇది ప్రజాపాలన కాదు, కంప్లీట్ రాజ్యసభ పాలన. మొత్తం పోలీసు దాడుతో నడిపిస్తాను. ఇది ఇంతకుముందు కూడా ప్రీవియస్ రాజకీయాలలో కూడా ఉన్నాం కదా. ఈ విధంగా ఎప్పుడు కూడా చేయలేదు, రాలేదు. పూర్తిగా దౌర్జన్యం చేసినారు సార్. ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి బాత్రూమ్ మీద టవాల్ మీద ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని కలుపులని దొంగలం కాదు, మేము దొంగలం కాదు, నక్సలైట్లం కాదు, మేము చదువుకున్న వాళ్ళం, ఇంత సోషల్ అవేర్నెస్ ఉన్న వాళ్ళం. మా మాలంటలం పట్టుకొచ్చి స్టేషన్లలో బంధించి మాకు యాంటీ పోలీస్ కాదే. అప్పుడు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు పూర్తిగా ఇంత దౌర్జన్యంగా ఇళ్లలో తీసుకొచ్చి డోర్ వాళ్ళ కొట్టి అనవసరంగా యాంటీ పోలీస్గా తయారు చేస్తాను కదా. ఇది పోలీసుల రాజ్యం కాదు కదా. మీరు ఎందుకు వచ్చేది బయటకి వెళ్ళాం కాదు.
కుల్సింపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని 100 అడుగుల విస్తీర్ణం గల రోడ్డులో ఆసిఫ్ నగర్ ఇన్స్పెక్టర్ సౌత్ వెస్ట్ జోన్ డీసీబీ బృందంతో కలిసి రాత్రి వేళల్లో వాహనాల తనిఖీ నిర్వహించారు. బండి అని చెక్ చేయండి, బ్యాగ్ చెక్ చేయండి. తీయమని చెప్పండి. సిరిసిల్ల పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఆధ్వర్యంలో రైతులకు మద్దతుగా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి ఇరువురు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు 2 పంటల రైతు బంధు ఎగ్గొట్టిందని అన్నారు. తెలంగాణలోని ప్రతి రైతుకు ఎకరానికి 17,500 బాకీ ఉన్నారని, రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తారని చెప్పి నిన్నటి రోజున 12,000 రూపాయలు ఇస్తామని ప్రకటించారని మండిపడ్డారు. హామీల పేరుతో రైతులను ప్రజలను మోసం చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి అది కూడా పూర్తి చేయలేరని అన్నారు. ముఖ్యమంత్రి స్థాయిని మర్చి ప్రతిపక్ష పార్టీ మీద ఒక వీధి రౌడీలాగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. మీరు మాట్లాడుతున్న మాటలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, ప్రజల చేతిలో శిక్ష తప్పదని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. డబ్బు రేవంత్ రెడ్డి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సార్లు 2 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టి బీఆర్ఎస్ పోరాటం చేస్తే, రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తే ఒక పంటకు ఎకరానికి 5,000 ఇచ్చి ఇవాళ తెలంగాణలోని ప్రతి రైతుకు కూడా 17,500 రూపాయలు బాకీ పడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఒక్కొక్క ఎకరానికి 17,500 రూపాయలు బకాయి పడ్డ ముఖ్యమంత్రి ఈ అబద్ధాల రేవంత్ రెడ్డి. ఎప్పుడో యనమల రేవంత్ రెడ్డి, అబద్ధాల రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇలా సోషల్ మీడియాతో రాష్ట్ర రైతాంగం అందరూ కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా యనమల తీసేసి అబద్ధాలను పెట్టిండు. ఇలా ఈ రైతు బంధు విషయంలో కూడా రైతు భరోసాగా 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తానని చెప్పేసి నిన్నటి రోజున ఎకరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి ప్రకటించింది. అనేక అబద్ధాలు చెప్పి అడ్డగోలు హామీలు ఇచ్చి ఇలా రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేసి, రాష్ట్ర ప్రజలను మోసం చేసి ఆనాడు రైతు రుణమాఫీ కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎలాంటి షరతులు లేకుండా, ఎలాంటి నిబంధనలు లేకుండా ప్రతి రైతుకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తానని చెప్పేసి ఆనాటి రుణమాఫీ మొత్తం గద్దెనెక్కే నాటికి దాదాపు 47,000 కోట్లు ఉంటే
క్యాబినెట్ మీటింగ్ పెట్టి 35,000 కోట్ల రూపాయలు నేను చెల్లిస్తున్నా అని చెప్పేసి గప్పాలు కొట్టి పెద్ద బహిరంగ సభ పెట్టి దానికి అందరినీ రాష్ట్రంలోని రైతులందరినీ కొత్తగూడెం టౌన్ 36 వార్డులు, పాల్వంచ టౌన్ 24 వార్డులు, సుజాతానగర్ 7 పంచాయతీలను కలుపుతూ ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఏడాది పాటు పట్టుబడి కార్పొరేషన్ సాధించారు. కార్పొరేషన్ ఏర్పాటుతో 25 ఏళ్లుగా ఎన్నికలు జరగని పాల్వంచ మున్సిపాలిటీకి ఎన్నికల నిర్వహణకు లైన్ క్లియర్ అయింది. దీంతో శరవేగంగా అభివృద్ధి సాధించనున్న కొత్తగూడెం నియోజకవర్గం తన ప్రతిపాదనతో కార్పొరేషన్ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారికి, రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, ఐఏఎస్ అధికారులు జితేష్ వి పాటిల్, దాన కిషోర్ గౌతమ్, శ్రీదేవి గారులకు కూనంనేని కృతజ్ఞతలు తెలిపారు. సంవత్సర కాలంగా పాల్వంచ ప్రాంతానికి కూడా ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల్లో హామీ ఇచ్చడం జరిగింది. ఆ ఎన్నికలు జరగటం కోసం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కొత్తగూడెం పాల్వంచ జంట పట్టణాలు మరి సుజాత్నగర్ వరకు ఈ ఏరియాని కార్పొరేషన్ చేయాలని సంవత్సర కాలం నుంచి కొన్ని వందల సార్లు వారు ప్రయత్నించి ఈరోజు సాధించడం జరిగింది. ఆ సందర్భంగా సరే మనం పెద్ద కార్యక్రమాలను కూడా తొందరలోనే చేసుకుందాం. ఈ వార్త ఇక్కడ కూర్చున్నప్పుడే మరి ప్రభుత్వంతో మన ఎమ్మెల్యే గారు మాట్లాడిన తర్వాత ఈ వార్త వచ్చింది. వారికి మన అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అనుకోకుండా ఈ కార్యక్రమం ఇక్కడ అనౌన్స్ చేయడం అనేది చాలా సంతోషకరం. ముందుగా మన అప్పారావు గారు, సందీప్ గారు, మధు గారు ముగ్గురు రామసారావు గారికి శాలువా కప్పి అభినందనలు తెలుపుకోరుతాం. కొత్తగూడెం మరియు పాల్వంచ పట్టణ ప్రజలందరికీ, అదేవిధంగా కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలకు, అలాగే కొత్తగూడెం జిల్లా ప్రజలకే ఒక శుభవార్త ఇది. కొత్తగూడెం జిల్లా కేంద్రం అయిన తర్వాత, జిల్లా ఏర్పాటు అయిన తర్వాత కొత్తగూడెం పాల్వంచలు రెండు కలిపి అటు నియోజకవర్గ హెడ్ క్వార్టర్గానే కాకుండా జిల్లా హెడ్ క్వార్టర్గా కూడా ఉన్నాయి. ఈ రెండిట్లో పాల్వంచికి సంబంధించి గత 25 సంవత్సరాల నుంచి కూడా ఎన్నికలు జరగట్లేదు. గత అనేక సంవత్సరాల నుంచి ఎన్నికలు జరగకపోవటం వల్ల, అనేక ప్రజాప్రతినిధులు లేకపోవటం వలన ఆ ప్రజలు వాళ్ళ బాధలు ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఉండేవాళ్ళు. ఇవాళ ఈ రెండింటిని కలిపి ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటయ్యి దానికి సంబంధించిన ఆర్డినెన్స్ను కూడా ఇవాళే కేబినెట్ ఆమోదించడం జరిగింది. ఆ ఆర్డినెన్స్ త్వరలోనే అది చట్ట రూపంలో కూడా దారుస్తుంది. దీనిలో పాల్వంచ, కొత్తగూడెం, సుజాతనగర్ పరిసర గ్రామాలు 7 గ్రామాలు ఇవన్నీ ఉన్నాయి. ఇది చాలా మంచి వార్త, శుభవార్త మా ప్రజలందరికీ కూడా. కామారెడ్డి జిల్లాకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నూతన సంవత్సర క్యాలెండర్లను కామారెడ్డి పట్టణంలోని రాజు పార్కులో ఎన్టీఆర్ ఫ్యాన్స్ రాష్ట్ర కమిటీ మెంబర్ మల్లేష్ యాదవ్ చేతుల మీదుగా 10,000 క్యాలెండర్లను ఆవిష్కరించారు. రాష్ట్ర కమిటీ మెంబర్ మల్లేష్ మాట్లాడుతూ తాత తర్వాత తనయుడు జూనియర్ ఎన్టీఆర్ అని మల్లేష్ యాదవ్ కొనియాడారు. జూనియర్ ఎన్టీఆర్ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానన్నారు. రాబోయే రోజుల్లో ఆయన రాజకీయాల్లోకి వచ్చిన ఆయనకు మేము వెన్నుదండగా ఉంటామన్నారు మల్లేష్ యాదవ్. దేవర మూవీ తీసినప్పుడు చాలా ప్రోగ్రాంలు కూడా మేము కామారెడ్డి జిల్లాలో చేశామన్నారు. ఫ్యూచర్లో మళ్ళీ రాష్ట్ర కమిటీలు వేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా అధ్యక్షులు సాయిలు, జిల్లా సెక్రటరీ ప్రసాద్, పట్టణ అధ్యక్షులు అనిల్ యాదవ్, రాజ్ కుమార్ యాదవ్, ఎర్రోళ్ల రాజేష్, గుర్రె రాములు, జాయింట్ సెక్రటరీ కృష్ణప్రసాద్, మణికంఠ, గోవిందరాజు, బద్రి, దుర్గారావు, ఏపీ మనీ ఫ్యాన్స్ పాల్గొన్నారు.
ప్రసాద్ అల్లుడు వీళ్ళందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ ఆయనకు అభిమానంగా ఫీల్ అవుతూ చాలా ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నాం. గతంలో మేము దేవర పిక్షన్లో కూడా పెద్ద ఎత్తున మేము ప్రోగ్రామ్ చేసినాం. ఈయనకు ఎన్నవేళలా ఈయనకు అండగా ఉండాలని యూత్ కామారెడ్డి జనంని యూత్ కూడా చాలా పెద్ద ఎత్తున జూనియర్ ఎన్టీఆర్కు సపోర్ట్గా పనిచేస్తాం. స్టేట్ కమిటీ కార్యవర్గ సభ్యుని ఫ్యూచర్లో మళ్ళీ కమిటీలు పడేటి ఉన్నాయి. దాన్ని బట్టి మళ్ళీ మేము పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేస్తూ ఆయనకు అండదండగా జూనియర్ ఎన్టీఆర్కి నిలబడతాం. రాజకీయంగా ఫ్యూచర్లో ఆయన ముందుకు వచ్చినా కూడా మేము అందరం అండగండగా నిలబడడానికి కూడా ముందుకు సాగుతాం. ఎన్టీఆర్ గారు అంటే ఇప్పుడు ఈ క్యాలెండర్లు ఎందుకంటే వచ్చి 4 వారం రోజులు అవుతుంది. కాకపోతే అర్ధరాత్రి విశ్వసనీయ సమాచారం ఆధారంగా సౌత్ జోన్ TFZTF బృందం ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ ప్లేయింగ్ కార్డుల గేమింగ్ హౌస్ను నడుపుతున్న ఆర్గనైజర్ రాజేందర్ ప్రసాద్ పాండే సహా 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారి వద్ద నుండి నికర నగదు 56,700 రూపాయలు ప్లేయింగ్ కార్డులను స్వాధీనం చేసుకుని తదుపరి చర్యల నిమిత్తం ఛత్రినాక పోలీస్ స్టేషన్కు అప్పగించారు. సంగారెడ్డి జిల్లా పటంచెరు ఇస్నాపూర్ పరిధిలో ఒక ఇంట్లో ఎండు గంజాయిని అమ్ముతున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన దీపక్ కుమార్ బెహరా నుండి ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ మెదక్ డివిజన్ అధికారులు 896 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్కు సంగారెడ్డి జిల్లాకు జైలుకు తరలించారు. కంటిన్యూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయంలో పాత్రికేయ సమావేశంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ అసహన ప్రెస్ మీట్లో కేటీఆర్ చేసిన తప్పులను ఒప్పుకున్నాడని లాయర్లను మాట్లాడాడని అన్నప్పుడే మీ తీరు తెలిసిందని సిరిసిల్లలో 10 రకాల భూములు కబ్జాలకు గురైంది నిజం కాదా కేటీఆర్ అని ప్రశ్నించారు. కబ్జా చేసిన భూములను స్వచ్ఛందంగా ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేస్తుంటే సిగ్గులేదా అని మండిపడ్డారు. ప్రైమ్ టైంలో లొకేషన్లలో ₹1 కోటి విలువగల భూములు జంగు శిఖం పొరంబోకు బంచరాయి దేవాద ఫారెస్ట్ చెరువులు అక్రమ పరిపాలనలో రాష్ట్రం ఆగమైందన్నారు. తప్పు చేసినప్పుడల్లా కోర్టులో మోకరిల్లడం మీకే చెల్లిందని ఫోన్ ట్యాపింగ్ ద్వారా కుటుంబ భాషణ విన్న నీచుడు అని మండిపడ్డారు. మీ ప్రభుత్వంలో తప్పులు చేసిన వారిని ప్రభుత్వ భూమి కబ్జా చేసిన వారిని విడిచిపెట్టమని తాము పేదల పక్షాన నిలబడతామని తెలిపారు. ఈ సమావేశంలో గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ, AMC సిరిసిల్ల చైర్పర్సన్ వెలుముల స్వరూప, కాంగ్రెస్ పార్టీ మహిళా జిల్లా అధ్యక్షురాలు కామిని వనిత, సంగీతం శ్రీనివాస్, మహిళా నాయకురాలు కల్లూరి చందన, నాయకులు టోనీ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. నిన్నటి రోజు కేటీఆర్ గారి అసహన ప్రెస్ మీట్ ఓవైపు గంభీరంగా మాట్లాడుతున్నప్పటికీ ఆ మాటల వెనుక బేలాతనం కనిపిస్తున్న సందర్భం, అడ్వకేట్లను మాట్లాడుతున్నా లాయర్లను మాట్లాడుతున్నా ఎవరు భయపడకండి అంటేనే కుంభకోణం జరిగిందనేటువంటి నిగూఢ అర్థాన్ని ఆయన ప్రెస్ మీట్ ద్వారా చెప్పకనే చెప్పిన మాట సందర్భంగా చెబుతూ, ఈ సందర్భంగా ఒక కవిత ఇప్పుడే కాలం వస్తున్నప్పుడు మహేంద్ర మాట్లాడుతున్నాం. శ్రీశ్రీ గారు ఒక మాట అన్నారు, కాదేది కవితకు అనర్హం అనర్హత అనేది, కాదేది కవితకు అనర్హం అన్నట్టుగా కాదేది భూ కబ్జాలకు అనర్హం అన్నట్టు 10 రకాల భూములు
సిరిసిల్ల ప్రాంతంలో ప్రైమ్ టైం లొకేషన్లో భూములకు కబ్జా గురైంది వాస్తవం కాదా? మిమ్మల్ని అడుగుతున్న సూటిగా మీ గుండె మీద చేతి వేసుకొని నిన్న మీరు మాట్లాడిన ప్రెస్ మీట్ పెట్టిన బీఆర్ఎస్ భవన్ కూడా కబ్జా గురైందా లేదా? మీకు ఇచ్చింది ఎంత ప్రభుత్వ స్థలం? మీరు ఆక్యుపై చేసి నిర్మాణం చేసుకునేది ఎంత? ముందు దాని బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంబర్పేట అర్బన్ హెల్త్ సెంటర్లో నూతన డయాలసిస్ సెంటర్ ప్రారంభం. రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్. అమీర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీధామ్ హిల్స్ లో అమానవీయ ఘటన. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న భార్యాభర్తలు. కామారెడ్డి జిల్లా సిఐటియు ఆధ్వర్యంలో చెలో కలెక్టరేట్ ముట్టడి. కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమాలు చేపట్టిన సిఐటియు కార్మికులు. హుజూరాబాద్ బీఆర్ఎస్ నాయకులను తనకు మద్దతుగా పిలిపించుకున్న పాడి కౌశిక్ రెడ్డి. కొల్లూరు పోలీస్ అదుపులో బీఆర్ఎస్ నాయకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.